ప్రెస్, ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ఇదే విధంగా ఉగాది శుభాకాంక్షలు ముందస్తుగా తెలియజేస్తున్నాను. నిన్నటి రోజున గమనిస్తే మృత్యుంజయం గారు నిన్న మాట్లాడారు. వారు కాంగ్రెస్ పార్టీలో అంటే మృత్యుంజయం గారు ఏ పార్టీలో ఉన్నారో కూడా మాకు తెలియని పరిస్థితిలో ఉంది. నిన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రెస్ మీట్ పెట్టినట్టు వారు రాష్ట్ర అధికార ప్రతినిధి అని చెప్పి, నాకైతే బీఎస్పీ పార్టీలో ఉన్నట్టుగా తెలుసు. నేనైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అదొకటి అందులో ఉన్నాడని చెప్పని తెలుసు. పోతే కాంగ్రెస్ పార్టీ నుంచి నిన్న మాట్లాడట చాలా సంతోషం. చిన్న విషయం ఏంటంటే మృత్యుంజయం గారు, మీరు ప్రెస్ మీట్ పెట్టే ముందు సిరిసిల్ల పట్టణ ప్రజలు ఎవరైతే ఉన్నారో, పద్మశాలికి సంబంధించిన నేతన్నలు, పౌరులు, కార్మికులు ఎవరైతే ఉన్నారో, అసలు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ బతుకుదెరు ఎట్లా ఉంది ప్రజెంట్ పరిస్థితి అని చెప్పని ముందు అడిగి తెలుసుకోండి. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పాలనలో సిరిసిల్లాలో పౌరులు, కార్మికులు, నేతన్నలు ఎవరైతే ఉన్నారో ఎటువంటి ఆకలి చావులు లేకుండా సంతోషంగా ఉన్నారు. మీరు ఒక్కసారి ప్రెస్ మీట్లే కాకుండా మీరు విధిగా ఒకసారి వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి, ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు అడగండి. వాళ్ళ ఘోష, ఆకలి ఘోష మీకు అర్థమవుతుంది. ప్రభుత్వంలో ఉన్నాం కదా అని చెప్పి ఏది మాట్లాడుతుంది చెల్లుద్ది అనుకుంటే చాలా పొరపాటు. పంతులు గారు, మీకు చిన్న విషయం గుర్తు చేసుకున్నాను. మీరు బతుకమ్మ చీరల గురించి మాట్లాడిండు. బతుకమ్మ చీరలలో పెద్ద స్కామ్ అన్నారు. కార్మికులు ఎవరు బాగుపడలేదని చెప్పి, ఆసాంలో ఎవరు బాగుపడలేదని చెప్పి, అసలు కార్మికుల వ్యవస్థ, ఆసాంల వ్యవస్థ ఎట్లుంటుందని మీకు అసలు అవగాహన ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తాము. ఈ బతుకమ్మ చీరల ద్వారా కార్మికులకి యారం సబ్సిడీ వస్తుంది. ఒకప్పుడు కార్మికులు సిరిసిల్లాలో వస్త్రం నేరిస్తే రూపాయి వచ్చేది మీటర్కి. అటువంటిది 5 నుంచి 6 రూపాయలు మీటర్కి వచ్చే విధంగా, నెలకి 15,000 మినిమం సంపాదించే విధంగా, 15,000 పైచిలకు సంపాదించే విధంగా ఏర్పాటు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిది, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిది, అదేవిధంగా తొలి టెక్స్టైల్ మినిస్టర్ కేటీఆర్ గారిది. ఆ విషయం మీరు మర్చిపోవాలి. మీరు ఒకసారి కార్మికులతో తెలుస్తుంది. మొన్న శాసనసభ ఎన్నికల ముందు కార్మికులకు యారం సబ్సిడీ టింగ్ అని చెప్పని 10,000 నుండి 60,000 వరకు పడ్డాయి. కార్మికులను తెలుస్తుంది మీకు ఆ విషయం. ఆసాంలకు సంబంధించి ఏదైతే ఆసాంలకు సంబంధించిందో మీరు తెలుసుకోండి. అసలు ఆసాంల పరిస్థితి కాంగ్రెస్ పార్టీ హయాంలో, గత 10 సంవత్సరాల క్రితం ఉన్న కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఆసాంలో ఎట్లా ఉన్నారు. వాళ్ళకు లాభాలతో పాటుగా వాళ్ళకి 2 రూపాయలు మీటర్ల ఇస్తే దాంట్లో రూపాయి వచ్చేది కాంగ్రెస్ పార్టీ హయాంలో. బతుకమ్మ చీరలు వచ్చిన తర్వాత 6 రూపాయలు వర్కర్కి ఇస్తుందంటే 12 రూపాయలు ఆసాంలోకి వస్తుంది. దాంతో పాటుగా అడ్జస్ట్ అవుతుందో కాదో అని చెప్పని పెద్ద మనసుతో ఆలోచన చేసిన తొలి తెలంగాణ టెక్స్టైల్ మినిస్టర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాళ్ళకి పింఛన్ల సబ్సిడీ అని చెప్పి ఏర్పాటు చేసి ఆ డబ్బులు ఆసాంకు పడే విధంగా చూసింది. తద్వారా పెట్టుబడులు పెట్టిన ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళకి లాభాల వ్యవస్థ చూపెట్టిండు. ఈ 10 సంవత్సరాల క్రితం ఏదైతే ఆకలి చావులు, ఆత్మహత్యలు ఉన్నాయో, ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు ఎందుకు జరగలేదు మీరు ఒకసారి మననం చేసుకోవాలి. నేతల గురించి, పవర్లు, కార్మికుల గురించి హేళనగా మాట్లాడడం మీరు ఫస్ట్ మానుకోవాలి. నిజంగా మీరు ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి మీరు అనుకుంటే తక్షణం ఆర్డర్లు రిలీజ్ చేయాలి. వాళ్ళకు డబ్బులు ఇస్తే వాళ్ళు చేస్తారో చెయ్యరో అని అంటున్నారు. డబ్బులు ఇస్తే కదా, మీరు డబ్బులే తెచ్చి చూడండి. సరే, డబ్బులు మీరు లేటుకి ఇస్తా అంటున్నారు, లేటుకి ఇవ్వండి. ఆర్డర్లు అయితే ఇవ్వాలి కదా. కొత్త మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఏది గతంలో 10 సంవత్సరాల క్రితం సాంచలు లేవా, కార్మికులు లేరా, ఆసాములు లేరా, అప్పుడు నెయ్యలేదంటే అన్నీ తెలుసు. వ్యవస్థ మారుతున్నప్పుడు వ్యవస్థకు అనుకూలంగా ప్రజలు మారుతున్నారు, కార్మికులు మారుతున్నారు, వ్యాపారాలు మారుతున్నాయి, వ్యవస్థలు మారుతున్నాయి. ఏదైతే గతంలో ఇచ్చిన ఆర్డర్స్ ఏవైతున్నాయో మీరు కంటిన్యూ చేయండి. ఎవరొద్దన్నారు? మీరు కంటిన్యూ చేస్తూ మీరు ప్రెస్ మీట్లు పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. అదే కాకుండా పంతులు గారు, మీరు 300 కోట్లు మీరు బాకీలు ఉంటే ఎందుకు ఇవ్వలేదు, మీకు సోయి లేదని మాట్లాడారు. 300 కోట్ల రూపాయల వరకు బాకీలు ఉన్నాయని చెప్పని మాకు ప్రభుత్వం రాదని మేము అనుకున్నాం. ప్రభుత్వం మాదే వస్తుంది, కంటిన్యూగా మేమే ఉంటామని చెప్పి అనుకున్నాం. ప్రజలు మీ తప్పుడు హామీలతోటి మార్పు అని చెప్పి తప్పుడు హామీలు ఇచ్చి ప్రభుత్వం ఎక్కుతారని మేము ఆలోచన చేయాలి. ప్రజలు వాటిని నమ్ముతారు అనుకోలేదు. ప్రజలు నమ్మిళ్ళు ఏదో మీరు దొడ్డిదారిన తప్పుడు హామీలు, అలువుగాన హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చిన సందర్భం ఏదైతే ఉందో
చేనేత చనిపోతూ ఉన్నారు. మొన్న ఒకరు చనిపోయిండు, నిన్న ఒకరు చనిపోయిండు, ఇలా చనిపోతూ ఉన్నారు. ఇప్పటికైనా వాళ్ళ మరణాలు మీ కళ్ళకు కనబడతలేవా? పనులు లేక మొన్న ఆదివారం రోజున సాయంత్రం, శనివారం రోజున సాయంత్రం గొప్ప చేనేత సభ మీటింగ్ పెట్టింది. దానిలో దరిదాపుగా ఒక 4 నుంచి 5 వేల మంది కార్మికులు పాల్గొన్నారు. వాళ్ళ బాధ మీకు కళ్ళకు కనబడతలేదా? నిన్న చనిపోయిన ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నాడో మనం పరామర్శించిన దాఖలాలు లేవేమి నాయకుడు ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్న కేకే మహేందర్ రెడ్డి గారు. మరి మీరైతే నేను వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టేదని మీకు సమయం ఉంది, అరగంట సేపు ప్రెస్ మీట్లో మాట్లాడడానికి సమయం ఉంది, కానీ పోయి పరామర్శించే సమయం మీకు లేకుండా పోయింది. అంటే మీరు రాజకీయాలు చేయడానికి మాత్రమే ఉన్నారు. ఇప్పటికి కూడా గత ప్రభుత్వాన్ని విమర్శించడానికి మాత్రమే ఉన్నారు. కానీ మీరు ఏం చేస్తున్నారు? మేము ఇది చేస్తాం, మీరు అధైర్యపడొద్దు, మేము అండగా ఉండడం ఒక్క మాట చెప్పగలిగిందా ఇప్పటివరకు చేనేత కార్మికులకు కానీ ఆసాంలకు కానీ ఎవరికైనా కానీ? మీరు ఏదో ప్రెస్ మీట్ పెట్టాలి, వాళ్ళు మాట్లాడిండు, మనం మాట్లాడాలి, ఇది తప్ప వేరే ఏ విషయం కూడా కనబడతలేదు. మీరు మళ్ళొకసారి గతంలో ఉన్న మా ప్రభుత్వాన్ని విమర్శించే ముందు, కార్మికులను, ఆసాములను, పద్మశాలి ప్రజలను విమర్శించే ముందు ఒక్కసారి ఫిజికల్గా వెళ్ళి వాళ్ళ బాధలు, ఆకలి కేకలు తెలుసుకొని మాట్లాడాల్సిందిగా మీకు సరే తెలియపరుస్తూ ఉన్నాం. ఇదే రకంగా ఇట్లా మళ్ళీ ప్రెస్ మీట్లు పెడితే ఉపేక్షించేది లేదు, హెచ్చరిస్తూ ఉన్నాం. విషయం ప్రెస్ మిత్రులకు, మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాం. నిన్న కట్కం మృత్యుంజయం గారు సిరిసిల్లకు వచ్చి నేత కార్మికులపైన, ఈ బతుకమ్మ చీరలపైన, గత ప్రభుత్వం పైన కేవలం విమర్శించడానికి మాత్రమే ఆయన ప్రెస్ మీట్ పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. అసలు వ్యవస్థ మీద, నేతన్నల వ్యవస్థ మీద ఎలాంటి అవగాహన లేనటువంటి నాయకుడు వాటి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఈ సమస్య జటిలమైన సమస్య కాదు, తన మాటలోని ఈ సమస్య జటిలమైన సమస్య కాదు, దీన్ని జటిలం చేశారు అని చెప్పి మాట్లాడడం జరిగింది. దీన్ని జటిలం చేస్తున్న వారు ఎవరు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను ఇవ్వకుండా ఆపి నేతన్నల మరణాల పట్ల, ఆత్మహత్యలకు ఉరికొయ్యల పాలయ్యేటువంటి చేస్తున్నటువంటి ప్రభుత్వం మీది కాదా అని చెప్పి ప్రశ్నిస్తామని. అలాగే కేసీఆర్ గారు మీరు సమ్మె చేయండి, ధర్నా చేయండి, మేము పాల్గొంటాం, అలాగే అసలు సమస్య ఎక్కడ ఉన్నది, సమస్య ఏడున్నది అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇంకోటి ఏం మాట్లాడిందంటే కేటీఆర్ గారు మాట్లాడిన తప్పు, కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వలన ఈ సమస్యలు ఏర్పడతా ఉన్నాయని చెప్పి మాట్లాడిన తప్పు అని తను మాట్లాడడం జరిగింది. కేవలం మీరు పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవడం వల్లనే గౌరవ కేసీఆర్ గారు మీ బిల్లులు మీరు తెచ్చుకోవడానికి మీరు ధర్నా చేయండి, మీ పోరాటం, అది మీ హక్కు, ఖచ్చితంగా మీ వంతు మీరు చేస్తున్నటువంటి ఏదైతే ధర్నా చేసేటువంటి కార్యక్రమం ఉందో, మీరు ఈ ప్రభుత్వంకు నిరసన చేసేటువంటి కార్యక్రమం ఉందో వాటికి మేము పూర్తి మద్దతు ప్రకటిస్తామని చెప్పి కేసీఆర్ గారు వారికి చెప్పడం జరిగింది. అది అర్థం చేసుకోక ఉన్నదాన్ని వక్రీకరించి మాట్లాడడం ఇది సబబు కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకొకటి బతుకమ్మ చీరల గురించి ఈ దిక్కుమాలిన చీరలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. అంటే నేత కార్మికులు చేసినటువంటి నేసినటువంటి చీరలు మీకు దిక్కుమాలిన చీరలు లెక్క అనిపిస్తూ ఉన్నాయా? అంటే మీరు నేత కార్మికుల పైన ఎటువంటి ప్రేమ మీకు ఉన్నదనేది మీ మాటల్లోనే స్పష్టమవుతూ ఉన్నది. ఇంకోటి కేసీఆర్ గారు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు కుక్కల కొడుక అని మాట్లాడిండు. అంటే కుక్కల కొడుకులు ఎవరు? మేము అందరినీ ప్రెస్ మీట్ పెట్టమని చెప్తాం, మేము అందరినీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయమని చెప్తాం అని చెప్పాను. కుక్కల కొడుక అని ఎవరిని మాట్లాడండి? మా పద్మశాలి సమాజాన్ని, మా నేతన్నల మనోభావాన్ని కించపరిచే విధంగా మీ నాయకుడు మాట్లాడినటువంటి మాటకు ఆయన సమాజాన్నే దీన్ని అవమానపరిచేలాగా మాట్లాడతారా అని చెప్పి గౌరవ్ కేసీఆర్ గారు మాట్లాడింది. దాన్ని అర్థం చేసుకోకుండా అసలు మీ పార్టీలో మాట్లాడినటువంటి నాయకులపైన మీకు చిత్తశుద్ధి ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారైనా, మీ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, మీ పార్టీ ఇన్ఛార్జీలు అసలు మాట్లాడినటువంటి వ్యక్తిని బహిరంగ క్షమాపణ చెప్పించేది ఉండే. చెప్పియకపోగా అతనిపైన పార్టీ చర్య తీసుకులేదు. కేవలం మీరు మాట అన్నారు, మాటల గురించి మాట్లాడారు. కేసీఆర్ మాట్లాడిన మాటల మీద కనీసం ఒక్క మాట కూడా ఆయన మాట్లాడినారు తిట్లమ్మ గురించే మాట్లాడి తప్ప ఆయన మాట్లాడిన అంశాల గురించి, మీరు ఇచ్చినటువంటి హామీలు ఏం చేసిర్రు, మీరు నెరవేరుస్తున్నారు అనే దాని మీద మీరు ఒక్కటి కూడా ఇప్పటివరకు మీ ముఖ్యమంత్రి స్థాయి నుంచి మీ కింది స్థాయి వరకు ఎవ్వరు కూడా దాని గురించి మాట్లాడలేదు. ఆ మాట్లాడిన పాపాన్నే పోతలేదు. ఇంకేం మాట్లాడంటే సిరిసిల్లలో ఉన్నటువంటి ఈ బతుకమ్మ చీరలలో పెద్ద స్కామ్ ఉన్నది, దీని మీద మొత్తం విచారణ జరపాలి. ప్రభుత్వంలో మీరు ఉన్నారు కదా, విచారణ జరపండి. తప్పిదాలు ఎవరు చేసిర్రు,
అందులో పైసలు ఎవరు తీసుకున్నారు, ఎవరు తిన్నారు, ఎవరు లంచాలు తీసుకున్నారు అనేది చేయండి. మీరు ఈ టెక్స్టైల్ కార్పొరేషన్ సంబంధించి ఈ టెక్స్టైల్ సెక్రటరీగా, ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజ రామయ్య గారే ఉండే మొన్నటి వరకు. శ్రీధర్ బాబు, గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారి భార్య ఉండే. ఎంక్వైరీ చేయండి బహిరంగంగా. ఖచ్చితంగా ఏదైనా లోపాలు జరిగి ఉంటే మీరు వాటి మీద యాక్షన్ తీసుకోండి. అంతేకాకుండా భీమండి, సోలాపూర్, సూరత్ నుంచి తీసుకొచ్చి అక్కడ బతుకమ్మ చీరల దుకాణాలు పెట్టి అక్కడ 10 రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ 20 రూపాయలకు అమ్ముకోవాలనేటువంటి ఆలోచన చేసినాడు. అసలు మీకు వ్యవస్థ గురించి అవగాహన లేదు, వ్యవస్థ మీద ఎలాంటి అసలు ఆలోచన లేదు మీకు. అసలు నేత కార్మికుల వ్యవస్థ ఏంది తెలియదు మీకు. ఏం తెలియని వాళ్ళు కూడా చేయాల రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏదో రాజకీయం చేయాలని, రాజకీయంగా గత ప్రభుత్వాన్ని నిందించాలన్నటువంటి ఆలోచన చేయడం మీరు మానుకోండి. ఇక్కడైనా ప్రజలకు ఏం చేస్తారు? మీకు ప్రజలు అధికారం ఇచ్చారు, మీరు ప్రజలకు ఏం చేస్తారు, ప్రజలకు ఏం చేయబోతున్నారు, నేత కార్మికులను ఏ విధంగా ఆదుకుంటారు? అదేవిధంగా ఒక ప్రెస్ మిత్రుడు మిమ్మల్ని అడిగిండు ఏమని, రేపు గతంలో మీరు ఆర్డర్లు ఇస్తున్నారా, బతుకమ్మ ఆర్డర్ కానీ ఇంకేదైనా ఆర్డర్లు ఇస్తున్నారా? ఈ ఆర్డర్లు ఇప్పుడే ఇవ్వాలా అని చెప్పి మాట్లాడతారు. ఆర్డర్లు ఎప్పుడు ఇవ్వాలనో కూడా తెలియదు. అసలు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఎప్పుడు ఇస్తారు? సరే బతుకమ్మ చీరలు ఇవ్వకపోతే చెప్పండి, వేరే ఏ రకమైనటువంటి ఆర్డర్లు ఇవ్వండి. ఇక్కడ వస్త్ర పరిశ్రమ నడిచే విధంగా ఆర్డర్లు ఇవ్వండి. ఇంకోటి ఏం మాట్లాడినంటే ఈ 30 మంది సీట్ల కోసమే ఇదంతా 30 మంది సీట్లకు పెండింగ్ ఉన్నటువంటి బకాయిల మీదనే మాట్లాడుతున్నారు. 5-6 వేల మంది 10,000 మంది కార్మికులు ఉన్నటువంటి వారి కోసం మాట్లాడుతున్నారు. ఈ 10,000 మంది కార్మికుల పక్షాన్ని మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇలా బహిరంగంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇప్పుడు కరెంటు సబ్సిడీని ఎత్తివేసే ఆలోచనలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం వెంటనే దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి. కరెంటు సబ్సిడీని ఖచ్చితంగా నేతన్నలకు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరొక డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా మీరు ఈ సిరిసిల్ల నేతన్నలకు, రాష్ట్రంలో ఉన్నటువంటి నేతన్నలందరికీ కూడా మీ మేనిఫెస్టోలో మీరు ఏమని ఇచ్చారంటే 365 రోజులు పని కల్పించేలా మేము మా చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ వస్త్రాలైనా కూడా ఆర్డర్లన్నీ కూడా ఈ నేత కార్మికులకు ఇస్తామని చెప్పి మీరు తెలియడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఈ నేత కార్మికులకు ఆర్డర్లు ఇప్పించే ప్రయత్నం చేయండి. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ఫస్ట్ వాటిని చేసి తర్వాత ప్రజల ముందుకు రావండి, తర్వాత మమ్మల్ని చేసే ప్రయత్నం చేయండి. అంతేగాని ఏదో లేనిపోని అబండాలు వేయాలని, రాజకీయంగా పబ్బం కట్టుకోవాలని చెప్పి ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు అని చెప్పి నేను సున్నితంగా మిమ్మల్ని విమర్శిస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. అందరికీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు. గత 4 నెలలుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా నేత కార్మికులకు ఎటువంటి ఆర్డర్లు ఇవ్వకపోవడం శోచనీయం. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేతన్నల తలరాతలు మార్చి వారి జీవితాల్లో వెలుగులు నింపి ప్రభుత్వమే నేడుగా ఆర్డర్లు ఇచ్చి మరి మెరుగైన కూలి వచ్చే విధంగా మరి చేసిన ఘనత మరి కేసీఆర్ గారిది అని, కేటీఆర్ గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం 2008లో 2009లో మరి ఏ విధంగా పొద్దున లేస్తే మరి నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి గతంలో ఏ విధంగా జరిగిందో నిజంగా మళ్ళీ నాకు అదే గుర్తుకొస్తూ ఉన్నది మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఎందుకంటే మొన్నటికి మొన్న మరి శ్రీనివాస్ అనే కార్మికుడు ఆర్థిక ఇబ్బందులతో ఆయన ఆత్మహత్య చేసుకోవడం, అదేవిధంగా మొన్నటికి మొన్న రాజనగర్లో సిరిపురం లక్ష్మీనారాయణ గారు మరి ఆర్థిక స్తోమత లేక కుటుంబాన్ని పోషించుకోలేక ఈ ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వకపోవడంతో మరి ఆయన కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నిజంగా ఇవి 2 ఆత్మహత్యలు ఈరోజు ఈ ప్రభుత్వం ఆత్మహత్యలుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మానాన్ని కాపాడే నేతన్నల గుండెలు ఆగినా కూడా ఈ ప్రభుత్వం మరి స్పందించకపోవడం నిజంగా బాధాకరం. ఈరోజు గౌరవనీయులు జిల్లా మంత్రివర్యులు పున్నం ప్రభాకర్ గారు ఈరోజు సిరిసిల్లకు వస్తే నిజంగానే అనుకున్న ఉగాది పర్వదినం సందర్భంగా మరి నేత కార్మికులైన శుభవార్త చెప్తారు కావచ్చు, ఆర్డర్ ఇస్తారు కావచ్చు అని చెప్పి నేను అనుకున్నాను నిజంగా.
కానీ మళ్ళీ పాత ముచ్చట చెప్పిళ్ళు మేము నేతన్నలకు అండగా ఉండేది మా ప్రభుత్వమే, మరి బకాయిలు విడుదల చేసేది మా ప్రభుత్వమే, మేము సంవత్సర కాలం పాటు మేము ఆర్డర్లు ఇచ్చేది మేమే అని చెప్పి చెప్పుకుంటున్నారు. కానీ మరి ఆర్డర్లు మాత్రం ఇచ్చినటువంటి పాపన మరి పోలేదు ఇంతవరకు. 2 గుండెలు ఆగినా కూడా మరి ఈనాడు స్పందన లేదంటే మరిన్ని గుండెలు ఆగను మరి వారే చెప్పాలి, ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు మేము ఏం అడుగుతున్నాం, నేత కార్మికులకు పని కల్పించమంటున్నాం. మరి వారేమంటున్నారు, మేము పని చేస్తాం, మాకు ఆర్డర్లు ఇవ్వండి, మా కుటుంబాలు పోషించుకుంటాం, మా పిల్లల్ని చదివించుకుంటాం, మా ఇంటి కిరాయిలు కట్టుకుంటామంటే ఈరోజు అయినా కూడా ఈ ప్రభుత్వం ఏదో ఉచితంగా ఇచ్చినట్టు మరి ఫీల్ అవుతుందంటే నాకేం అర్థమవుతలేదు. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు బతుకమ్మ చీరలు ఏ విధంగా గత ప్రభుత్వం ఇచ్చిందో, రాజు విద్యా మిషన్, వివిధ సంక్షేమ ఆర్డర్లు, రంజాన్ క్రిస్మస్ ఇచ్చినటువంటి ఆర్డర్లనే వీటిని కొనసాగించమని చెప్తున్నాం. ప్రభుత్వాలు మారచ్చు, కానీ నేతన్నల సంక్షేమం కోసం ప్రవేశపెట్టినటువంటి పథకాలు కావచ్చు, వారి ఆర్డర్లు కూడా మార్చే విధంగా చేయడం అనేది ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు పొద్దున్న లేస్తే కూడా నేత కార్మికుడు మరి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు కన్నా మాకు ప్రభుత్వం ఆర్డర్ ఇస్తుంది కావచ్చు, మా బతుకులు మారుతాయి అనుకుంటే ఈరోజు మళ్ళీ సిరిశాలగా ఉన్న సిరిసిల్ల మరి ఆత్మహత్యల సిరిసిల్లగా మారుతుందంటే, నిజంగా ఉరిసిల్లగా మారుతుందంటే నిజంగా ఇది బాధాకరం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించండి, ఆర్డర్లు ఇవ్వండి, నేత కార్మికులు ఆదుకోండి, మరి బకాయిలను వెంటనే విడుదల చేయండి. మరి అదేవిధంగా కరెంటు సబ్సిడీ ఏదైతే ఉందో యథావిధిగా మరి కొనసాగించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. అదేవిధంగా 10% యారెల్ సబ్సిడీ కావచ్చు, అదేవిధంగా వర్కౌట్ ఓనర్ పథకాన్ని కూడా కొనసాగించాలి. మన గత ప్రభుత్వం ఏ విధంగా నేతన్నల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా యథావిధిగా మరి కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, వెంటనే ఆర్డర్లు ఇవ్వకపోతే మాత్రం మేము మా బీఆర్ఎస్ పక్షాన మేము పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా మేము నేతన్నల పక్షాన పోరాటం చేస్తాం. ఎందుకంటే మా గౌరవనీయులు కేసీఆర్ గారు మొన్ననే మన నేత కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళతో అందరూ కూడా యజమానులు, ఆసాములు, కార్మికులతో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని చెప్పి కూడా వారు కూడా మరి కేసీఆర్ గారు స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి మీరు వెంటనే ఈ యొక్క ఆర్డర్లను ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.